ఈరోజు బండి ఎలా నేర్చుకోవాలనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ముందుగా మనం తాళం తిప్పుకొని ఫస్ట్ బండి స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బండి స్టార్ట్ చేసిన తర్వాత మనం క్లచ్ అనేది ఇక్కడ ఇటు సైడ్ ఉంటుంది, దాన్ని మొత్తం ఫుల్గా పట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ గేర్ అయితే వేసుకోవాలి. ఈ స్ప్లెండర్కి గేర్ సిస్టమ్ ఎలాగంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వెనక్కి వేస్తే గేర్ పడినట్టు, ముందరికి వేస్తే గేరు అప్ డౌన్ చేసినట్టు తీసినట్టు. మనం ముందుగా ఫస్ట్ గేర్ వేసుకున్న తర్వాత క్లచ్ అనేది స్లోగా వదలాలి. సో అదే టైంలో యాక్సిలరేటర్ కూడా లైట్గా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎంతంటే మరీ ఎక్కువ ఇస్తే బండి ముందరికి వెళ్ళిపోతుంది. సో యాక్సిలరేటర్ స్లోగా వదిలితే యాక్సిలరేటర్ స్లోగా ఇస్తూ క్లచ్ స్లోగా వదలాలి. సో దట్ ముందరికి బండి వెళ్తుంది. ఒకేసారి మీరు క్లచ్ వదిలినట్లయితే ఇలా బండి అయితే ఆగిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది, అలా ఆగిపోతుంది బండి. సో మీరు క్లచ్ వేసి గేర్ వేసిన తర్వాత క్లచ్ స్లోగా వదలాలి. ఇలా ముందరికి వెళ్తుంది. వెళ్ళిన వెంటనే కాలు పైన పెట్టేసుకుని నెక్స్ట్ సెకండ్ గేర్ వేసేయాలి. లేకపోతే బండి ఫస్ట్ గేర్లోనే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదు. నెక్స్ట్ థర్డ్ గేర్ అనేది వేసుకోవాలి. సో ఇంకా ముందుకు అయితే వెళ్తుంది. వేసుకున్న తర్వాత ఫోర్త్ గేర్ మీరు ఎప్పుడు వేయాలంటే మీరు ఎక్కువ స్పీడ్గా వెళ్ళినప్పుడు, లేదా ఇటువంటి టర్నింగ్స్ వచ్చినప్పుడు మనం గేర్స్ డౌన్ చేసుకుని టర్నింగ్ తిప్పుకోవాలి. ఇటువంటి చిన్నవి కాకపోయినా పెద్ద పెద్ద టర్నింగ్స్ వచ్చినప్పుడు వాటికి క్లచ్ పట్టుకుని గేర్ డౌన్ చేసుకోవాలి. గమనించండి. ఇంకా మీరు బండి నేర్చుకోవాలనుకుంటే సైకిల్ వచ్చి ఉండాలి, లేదా సైకిల్ లేకపోతే స్కూటర్ అయినా వచ్చి ఉండాలి. సో దట్ మీకు బ్యాలెన్సింగ్ ఎలా చేయాలన్నది మీకు ఐడియా వస్తుంది. బండి నేర్చుకోవడం సింపుల్ ఏమి కాదు, అలానే వచ్చిన తర్వాత సింపుల్గానే ఉంటుంది. బట్ మనం క్లచ్కి బ్రేక్కి టెన్షన్ పడకుండా ఉండాలి. డ్రైవింగ్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు క్లచ్ పట్టుకుని ఫస్ట్ గేర్ వేసుకోవాలి. అలానే లైట్గా క్లచ్ వదులుకుంటా యాక్సిలరేటర్ ఇస్తే బండి ముందరికి కదులుతుంది. సో దట్ అలాగే మనం వెళ్తే కొంచెం వెళ్ళిన తర్వాత సెకండ్ గేర్ వేయవలసి వస్తుంది. అలా థర్డ్, ఫోర్త్ గేర్ వేయవలసి వస్తుంది. గాయస్, మీకు ఏ టైంలో క్లచ్ పట్టుకోవాలన్నది మీకు ఐడియా రావాలంటే మనం ఎప్పుడైతే బ్రేక్ వేస్తామో అప్పుడు మాత్రమే క్లచ్ పట్టుకోవాలి. మరియు గేర్ చేంజ్ చేసినప్పుడు క్లచ్ పట్టుకోవడం జరుగుతుంది. ప్రతి సమయంలో బ్రేక్ వేసినప్పుడల్లా పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం మొత్తం బండిని టోటల్గా ఆపివేయాలనుకుంటే బ్రేక్ తర్వాత క్లచ్ పట్టుకుని గేర్ డౌన్ చేసుకుంటా బండి ఆపివేయడం జరుగుతుంది. ముందుగా మనం రోజు ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లోనే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి బండి నేర్చుకోవడం. అలానే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు నేర్చుకునేటప్పుడు, స్లోగా నేర్చుకోవాలి బండి. ఎప్పుడైనా గతుకులు అయ్యి వచ్చినప్పుడు సడన్గా బ్రేక్ వేసినప్పుడు క్లచ్ అయితే ముందుగా పట్టుకోవాల్సి వస్తుంది. ఈ గతుకుల్లో ఉన్నప్పుడు బ్రేకు క్లచ్ పట్టుకుని ఆగవలసి వస్తుంది. ఫ్రెండ్స్, మరి చూడండి, దీన్ని బ్యాక్ బ్రేక్ అంటారు, దీన్ని ఫ్రంట్ బ్రేక్ అంటారు. నా దగ్గర గోప్రో లేకపోవడం వల్ల హ్యాండ్తో నేను పట్టుకుని ఇంకో హ్యాండ్తో నేను వీడియో తీస్తున్నాను, గమనించండి, ఏమనుకోవద్దు. దీనిని క్లచ్ అంటారు. ఈ కింద ఏదైతే ఉంటుందో వీటిని గేర్స్ అంటారు, గమనించండి. ఫ్రెండ్స్, మీరు బండి నేర్చుకోవాలనుకుంటే జాగ్రత్తగా నడపాలి. మరి ఫ్రెండ్స్, మీరు బండి నేర్చుకునేటప్పుడు ఎప్పుడు స్లోగానే నడపాలి. ఎక్కువ బ్యాక్ బ్రేక్ అయితే ఫ్రంట్ మరియు బ్యాక్ బ్రేక్ ఒకేసారి పట్టుకుంటే
బండి అయితే సడన్గా ఆగుతుంది, గమనించండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బ్రేక్ వేయాలనుకుంటే 2 బ్రేకులు ఒకేసారి పట్టుకోవాలి, లేకపోతే వెనకాల బ్రేక్ ఫస్ట్ పట్టుకుని తర్వాత ముందర బ్రేక్ పట్టుకోవాల్సి వస్తుంది. వీడియోలో చూపుతున్నట్టు మీరు ఎప్పుడు బండి ఆపాలనుకుంటే ముందర బ్రేక్ అయితే ఎక్కువ యూజ్ చేయవద్దు, ఎందుకంటే బండి స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.